జోగి రమేష్ అండి, జోగి రమేష్. మంత్రి జోగి రమేష్. అవును. పింఛన్ ఎందుకు రాలేదంటే ఆ. దానికి సమాధానం చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తాం చూడండి ఏం మాట్లాడుతున్నారో. చంద్రబాబు అనే దొంగ ఓట్లేసాడు వెళ్ళిపోనా ఎందుకు రాదా కారణం ఏంటి తెలీదా చంద్రబాబు అనే దొంగ ఓట్లేసాడు వెళ్ళిపోనా ఇది వారంటీ లేదు, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు, ఆపేయడానికి ఓట్లేసాడు. ఆ పని మాత్రం దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి చంద్రబాబు కోర్టుకి ఎలక్షన్ కమిషన్ కి తేడా తెలదు. ఆదేశాలు ఇచ్చింది కోర్టా ఎలక్షన్ కమిషన్ అండి? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కదా. మరి కోర్టు అంటాడు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపెత్తే ఆగిపోతే కనుక ఇలా 151 సీట్లు పీకతానుక అది కాదు. ఆడు ఇంకో మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు ఆపాడని అన్నాడు, ఎల్లుండి ఇచ్చేస్తామంటున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కోర్టులోకి వేసేస్తే ఎల్లుండి ఎలా ఇచ్చేస్తావు? నువ్వు ఎల్లుండి ఎలా ఇచ్చేస్తావు జోగి రమేష్? చంద్రబాబు నాయుడు గారు దొంగ అంట. నువ్వు వెనకటికి ఒకటే సినిమా డైలాగ్ ఉంటది విక్రమార్కుడు సినిమాలో, బ్రహ్మానందాన్ని దొంగ 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 అంటే వెనక్కి తిరిగి దొంగ దొంగ అని చెప్పి అన్న వెనక దొంగ నీ అమ్మగుడు అని చెప్పేసి అని అడుగుతాడు. అలాగే వీళ్ళ నాయకుడే పెద్ద దొంగ అన్న, నాయకుడే పెద్ద దొంగ. దేశంలో ఏ నాయకుడి పైన లేనన్ని 420 కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి. దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఈడీసీ జప్తు చేసిన ఆస్తులు. వీళ్ళ నాయకుడే పెద్ద దొంగ, వీళ్ళ పెద్ద దొంగల మూట. పైగా వీళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దొంగ అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఈడెక్కడ? ఈడు అసలు ఎండలో బయటికి రావడం నేను ఎప్పుడు చూడలేదు. ఆ ముఖం చూడండి ఎన్నిసార్లు తుడుచుకుంటున్నాడు. వీడియో కోసమే ఆడు బయటకు వచ్చాడు. వీడి తాపత్రయం చెప్పనండి. వీడి కానీ కొడాలని కానీ రోజా కానీ అంబటరాంబాబు కానీ ఇలా తాపత్రయం ఏం తెలుసా? 4 బూతులు మాట్లాడారా, బూతులు మాట్లాడితే ఫేమ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మనం తీసుకెళ్లి కూర్చోబెడతారు, మంత్రి పదవిలో కూర్చోబెడతారు. అంటే ముఖానికి ఏమి ఇస్తాడండి ఇంకా మంత్రి పదవి? ఆడెక్కడ వస్తాడండి, అయిపోయింది సినిమా. గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఊరికే సోలు ప్రాగాలు. చూడండి ఎలా నవ్వుతుందో వీడియో తీసుకుంటా. ఆడి మాట్లాడితే అబద్ధమైనప్పుడు నవ్వరండి. ఇగో జనాలు మరీ అంత గొర్రెలుగా, మీరు అనుకునేంత గొర్రెలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆపించేస్తే ఆగిపోయిందని, మేము మళ్ళీ తెగించి 2 రోజుల్లో ఇచ్చేస్తామని ఇవ్వాలనుకుంటే ఇవాళ కూడా ఇవ్వచ్చు. ప్రతి రాష్ట్రం తిరుగుతున్న ఆడవాళ్ళే నవ్వుతున్నారు. మరి వీళ్ళు మాట్లాడుతూ నవ్వుతున్నారు. ఇంకా ఈ పింఛన్ల గురించి, ఈ వాలంటీర్ల గురించి మీ డమ్మి ప్రచారం ఆపేసేయండి. జనాలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. అసలు ఒక్క మాటలు ఏం చెప్పరండి, నోరు తెరితేనే అన్ని అబద్ధాలే, అన్ని పచ్చి అబద్ధాలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆపించేసాడు. మా చేతికి గాజులు దొరుకున్నాము, మీ శాతకాన్ని తెలీదా నీకు? వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత కాదని చెప్పేసి నాకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అనేక సందర్భాల్లో వాలంటీర్లు అందరూ మన కార్యకర్తలు అని చెప్పేసి అని. అలాంటిది నీ పార్టీ కార్యకర్తల చేత ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అయ్యేదాకా కొంచెం ఇస్తారు ఒక 4-5 రోజుల తర్వాత ఒక 5-6 రోజులు పబ్బం గడిపేస్తారండి. వాస్తవానికి డబ్బులు లేవు, ఆపేశారు. అది ఆల్రెడీ వాడేశారు. కాంట్రాక్ట్ బిల్లులు కానీ అట్లు కానీ 10,000 కోట్లు దోచేశారు. నిన్న కాకమోన 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసాడండి. 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసాడు. సరే ఎలాగో సాగు దొరికింది. వెనకటికి సామెత ఉందిగా, ఎడుతున్నాం ఎందుకంటే ఎగదొప్పుతానికి అన్నట్టు. ఆ సాకు ఈ సాకు చక్కగా డబ్బులన్నీ తీసుకెళ్లి కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించేశారు. ఒక 5-6 రోజుల వరకు పెన్షన్లు ఉండవు, ఏమి ఉండవు. దాని పెద్ద రచ్చరచ్చ చేస్తారు, రచ్చరంబోలో చేస్తారు. మనం మాట్లాడుకున్నాం నిన్న అనుకుంటా, మొన్న మాట్లాడుకున్నాం. మొన్న అండి ఇలా 4-5 రోజుల వరకు డబ్బులు కూడా చూడండి ఖచ్చితంగాను. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే విఆర్ఓల ద్వారాగా విఆర్ఏల ద్వారా ఇవ్వచ్చు, ప్రభుత్వ అధికారుల ద్వారా పింఛన్ ఇవ్వచ్చు. కానీ ఆ దగ్గర రూపాయి లేదు, లేదు లేకనే కదా ఇవన్నీ కూడా ఖజానా అంతా నాకేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏడిసినా, ఈ విష ప్రసారాలని చేసినా సరే లేకనే కదా. ఉంటే అప్పుడే ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు చేయలేరా ప్రభుత్వ అధికారులు? ఎందుకు చేయలేరు? ఇవ్వాలనుకుంటే తక్షణం చేయొచ్చు. గ్రామ సచివాలయం ఒక్కొక్క దాంట్లో 14 మంది ఉంటారు. ఇవ్వచ్చండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. డబ్బులు లేదే కాబట్టి జోగి రమేష్ మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేసారా, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందా, ఫస్ట్ నువ్వు ముందు అది తెలుసుకో. ముందు అది తెలుసుకుంటే కొద్దిగా గొప్ప బాగుంటది. మా మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మాకు నిజంగా. మంత్రి తెలుసా అండి మీకు? దేనికి? మంత్రి అండి. అవునా?
ఏదో కానీ ఉందండి. ఏదో పనికి మళ్ళీ శాఖ ఇస్తాడు. ఆహాహా, లేదు పనికిమాల శాఖ కాదు. ఆ. గృహ అయినా నిర్మాణం ఈడు మంత్రి ఏంటండి, మంత్రేనండి. బూతులు మాట్లాడే చెప్పేదేనండి. ఏదో ఒక శాఖ ఉంది. ఏదో దిక్కుమాల శాఖ ఎవడు పని అంటే చేసి ఇప్పుడు అట్ట వచ్చింది కాదు, కదా. ఎవడ శాఖ గురించి ఆడు మాట్లాడితే ఓహో వీడు పలానా శాఖకి సంబంధించిన ఆ, మంత్రి రా, మనకు గుర్తు కూడా మాకు ఉంటుంది. గుర్తుంటది అలాగా. అవును. ఎవడో ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడరు, ఎవడు అన్ని శాఖలకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేస్తారు. మాట్లాడేస్తాడు. ఒక శాఖ మంత్రి అవును. వీళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. అవును. అట్లా ఉంటాయి వీళ్ళతోటి.